నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో అసలు మెడికల్ కాలేజీలు అసలు ఇంకా ప్రారంభమే కాలేదు. మెడికల్ కాలేజీలన్నీ కూడా అటు పూర్తిగా పిల్లర్ల స్టేజ్‌లోనే ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు మెడికల్ కాలేజీలో సీట్లు కూడా రాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్నాయని చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీల పరిస్థితి పూర్తిగా పిల్లర్లకు అటు బేస్మెంట్కే పరిమితం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తూనే వీటిని పీపీపీ మోడల్లో ఇస్తామంటారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 సీట్లతో కాలేజీలు ప్రారంభమవుతున్నాయంట. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని దాదాపు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు. అంటే చాలా మంది మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే ఏడగట్టారు, ఎక్కడ ప్రారంభమై ఇట్లా ఉండదు. మెడికల్ కాలేజీలు ఫస్ట్ పర్మిషన్స్, టెక్నికల్ శాంక్షన్స్ అంటారు, కాలేజీలకి పర్మిట్ చేయడం. ఆ తర్వాత వాటి నిర్మాణం అయిన తర్వాత ఫెసిలిటీస్ ఏర్పాట్లు అన్ని చూసుకున్న తర్వాత మెడికల్ సీట్లు కేటాయించుకుంటూ పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విజయవంతంగా 17 మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చేసింది. దీంట్లో 40% నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 17 మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకొచ్చారు, 40% గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటితో పాటు కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన టెన్యూర్లోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేశారు. ప్రారంభించడమే కాదు, ఇప్పుడు 2వ సంవత్సరం కూడా చదువుతున్నారు విద్యా సంవత్సరం. మరో 3 కాలేజీలు పులివెందుల, పాడేరు అండ్ బహుశా మదనపల్లి, ఈ 3 కాలేజీలు ప్రారంభాసన సిద్ధంగా ఉన్నాయి. దీంట్లో పాడేరు అండ్ పులివెందులకైతే మెడికల్ సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించేసింది. మరో 9 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో నడుస్తున్నాయి. ఇది పిక్చర్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినట్టు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలసీ పరంగా ప్రైవేట్ రంగంలో తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. దాన్ని నిజాయితీ చెప్తే మంచిది. అంటే మేము ప్రభుత్వ రంగంలో పెట్టదలుచుకోలేదు, ప్రైవేట్ సెక్టర్లో తీసుకెళ్ళాలి. ఇది మీ పాలసీ డెసిషన్. దాంతో విభేదిస్తామా సమర్థిస్తామా ప్రజల ఇష్టం, తేల్చుకోవచ్చు. కానీ తను ప్రైవేట్ వ్యక్తీకరణ చేయాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని నేరుగా చేయకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ సీట్లు అన్నది అంత సులభంగా రావు. అలాంటిది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు శాంక్షన్ చేశారు అంటే అక్కడ తగిన ఏర్పాట్లు లేకుండా ఎట్లా చేస్తారు? పైపెచ్చు మెడికల్ సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఏజెన్సీ కాదు, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇచ్చిందంటే ఆ బీజేపీకి సంబంధించిన మీరు చెప్తున్నటువంటి సత్యకుమార్ గారు పులివెందుల మెడికల్ కాలేజీలకి 50 సీట్లు ఎట్టొచ్చాయో ఆశ్చర్యకరంగా ఉందో అన్నాడు. ఎవరైనా ఏం చేస్తారంటే మెడికల్ కాలేజీలు, ఒక జర్నలిస్ట్ గా మీరు చూస్తుంటారు, అబద్ధాలు చెప్పినా తెచ్చుకుంటారు. మా కాలేజీలో సౌకర్యాలు బాగున్నాయి సార్ అని పక్క కాలేజీ సౌకర్యాలు చూపించేసి, పక్క కాలేజీ విద్యార్థులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఆ కమిటీలు వచ్చినప్పుడు కొంతమంది కృత్రిమంగా ప్రొఫెసర్లు కూర్చోబెట్టి, అంటే సీట్లు అంటే అడ్మిషన్స్ తీసుకోవడం కోసం, పర్మిషన్ల కోసం ఇట్లా తంటాలు పడే వాళ్ళని చూసినాం. అంటే అబద్ధాలు చెప్పి సరి తెచ్చుకునే వాళ్ళని. మన నిజాలు ఉన్నదాన్ని రివర్స్ అబద్ధాలు చేసి అసలు ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కాలేదనే వాళ్ళు ప్రపంచంలో ఏడా చూస్తున్నాం. ఫస్ట్ టైం మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని చూసినాం. దాన్ని చెప్పిన ఆయన మీరు చెప్పిన ఈ పాయింట్ చెప్పకుండా ఎట్టుంటాడు? కానీ ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీకి ఎట్టొచ్చేసినాయి, ఓవర్ నైట్ ప్రారంభించారా, పోనీ ₹1 ఏమైనా కేటాయించారా ఈ 5 ఏళ్లలో? మీ ప్రైవేటీకరణ చేయాలన్నా పబ్లిక్ సెక్టర్లో ఉంచాలన్నా దాంట్లోనే కూర్చోన్నారు. ఇంకా దాని నుంచి ఇంకా బయటికి రాలా. మీరు బయటికి రాకముందుగానే నిర్మాణం స్టార్ట్ చేయకముందుగానే అయిపోయింది అని 2 కాలేజీలకు ఇస్తున్నామంటే మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు. ఆ రోజు దానికి కారణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక ప్రయత్నం చేశాడు, డాక్టర్లని ట్రాన్స్ఫర్లు చేశారు. మీకు తెలుసు, డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేస్తే రూరల్ ఏరియాకు పోరు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పనిచేసే డాక్టర్లు ఎవరు కూడా రూరల్ ఏరియా పోవడానికి ఇష్టపడరు. అర్బన్ ఏరియా డాక్టర్లు ఎవరు పోరు, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీసు అలవాటు పడిపోయింటారు ఈ సెటప్కి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు దీని కూడా దృష్టిలో పెట్టుకుని మెడికల్ కాలేజ్ ఇప్పుడు పాడేరు ఉంది, పోరు. అప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి, చదువుకోవడానికైనా నేనే వెళ్తాం. మెడికల్ సీట్ వస్తే, ఎంబీబీఎస్ సీట్ వస్తే ఏడన్నా చదువుకుంటాం. 5 ఏళ్ళే కదండి. ఆ 5 ఏళ్ళ నాడు చదువుకోవడం ప్రతి మెడికల్ విద్యార్థి మనకు ఆ మెడికల్ అనుబంధ హాస్పిటల్లో వైద్యం చేస్తాడు. వాళ్ళే కదా ప్రాథమిక వైద్యం చేసేది. మెడికల్ విద్యార్థి చదువుకుంటూ ప్రాక్టీస్ అక్కడే ఉంటుంది. ప్రొఫెసర్లు ఒక 50-60 మంది ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ రకంగా బహుముఖ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు గ్రాస్ రూట్ లెవెల్, జిల్లా లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు కూడా. అయితే దురదృష్టం అదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మార్చాలనుకుంటా ఉంది. దానివల్ల ఏం చేశారు, ఫస్ట్ మెడికల్ కాలేజీలే కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీ శ్రేణుల్ని చెలో మెడికల్ కాలేజీ పిలిపించాడు. స్వయంగా తను కూడా నర్సింపట్నం
మెడికల్ కాలేజ్కి వెళ్ళాడు. దెబ్బతో ఏమైంది, చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ మన రాచమల్లు రామప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నాను, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. ఎందుకు అంటే మా జగన్ ఇన్ని మంచి పనులు చేసినా మాకు గడి తెలియదు అని చెప్పాడు ఆయన. అంటే ఇట్లా మెడికల్ కాలేజీలు పోవడంతో ఇట్లా కట్టారు అని చెప్పి. ఆ రకంగా మెడికల్ కాలేజీ వీళ్ళు కట్టారా అని ప్రజలకు ఎడ తెలిసిందంటే వీళ్ళు లేదని చెప్పడం ద్వారా తెలిసింది. తర్వాత కోటి సంతకాల సేకరణ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోడల్గా చేసే ప్రయత్నం చేశాడు. సత్యకుమార్ గారు ఈరోజు అంటున్నారంటే అది మంచిదే, వస్తే మంచిదే. కానీ ఇప్పుడు కనీసం మిగతా పాత పద్ధతులు మానేసి మిగిలిన కాలేజీలు కూడా 9 కాలేజీలు కూడా 10 కాలేజీలు అనుకుంటాను, 10 కాలేజీలని ప్రైవేటీకరణ ఇచ్చే మానేసి ప్రభుత్వ సెక్టర్లో దాన్ని పూర్తి చేస్తే మంచిది. ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు పూర్తిగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన నమ్మకం పోయింది, వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపే చూస్తున్నారు. కాబట్టి ఇదే కరెక్ట్ సమయం అంటూ కూడా ఆయన మాట్లాడినట్టు తెలుసు. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో కనుక శస్త్రచికిత్సలు చేసుకుంటే కత్తెరలు, సిరంజులు అవన్నీ కూడా కడుపులోనే పెట్టి కుట్లేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రజలని ప్రైవేట్కి అనుకూలంగా మార్చే పద్ధతిగా కనిపిస్తుందా? అప్పుడు సత్యకుమార్ గారు ఏం చేయాలంటే ప్రభుత్వ సంబంధ మంత్రిగా ఉండడు ఎందుకైనా. ప్రభుత్వ తరపున హాస్పిటల్, తన సొంత హాస్పిటల్ మీద తనకే మంత్రికే నమ్మకం లేకపోతే ఏదైనా లోపాలున్నా మీరేం భయపడద్దండి, ఆరోగ్య శాఖ మంత్రి నేను చెప్తున్నా వస్తుంది, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్ బాగున్నాయని ధైర్యాన్ని ఇవ్వాలి. అందుకే ప్రజలు కూడా వద్దు అనుకుంటారంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు రద్దు చేస్తే పోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఘనమైన కేంద్ర ప్రభుత్వం చూస్తున్నారు ఇండిగో గొడవ. ఇండిగో గొడవ సమస్య ఏం చెప్తా ఉంది, మొత్తం 2-3 సంస్థలకు ఎయిర్పోర్ట్లన్నీ ఏరోప్లేన్స్ అన్ని పర్మిట్లు ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు సినిమా చూపిస్తున్నారు మనకు. కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యంలోకి వెళ్తే ఎట్లా ఉంటుందో ఈరోజు ఇండిగో ఎగ్జాంపుల్ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడంటే ఒకళ్ళు వద్దు అనుకుంటే ఇంకా ప్రభుత్వం మంత్రులు ఇవన్నీ ఎందుకు, మంత్రులు ముఖ్యమంత్రులు అందరినీ ప్రైవేటీకరణ చేసి సీఈఓలు పెట్టేస్తే పోతుంది కదా, మనకన్నా బాగా పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేయదని ప్రభుత్వ మంత్రి అనడం అనేది దురదృష్టం. రెండోది, అలాంటప్పుడు ధైర్యంగా చెప్పండి అంటున్నాను, ఈ పంచాయతీ ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టలేదు, రెంట్ బిల్డింగ్ లో ఉన్నాడు, ఇవన్నీ చర్చ ఎందుకు, ప్రభుత్వ రంగం బాగాలేదండి కాబట్టి మేము ప్రైవేటీకరణ చేయదలుచుకున్నామండి, చేస్తామండి చెప్పండి. శంషేర్గా ఎవడొద్దన్నాడు, సన్నాయి నొక్కులు నొక్కడం ఎందుకు. మా తిరుపతిలో ఐఐటి ఉంది, ఐజర్ ఉంది. దీన్ని 2014-19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం అలికేట్ చేసింది. దాదాపు 5 నుంచి 6 ఏండ్లు ప్రైవేటు కాలేజీల్లో అది నడిచింది. ఐఐటి తిరుపతి, రావుడు ఐఐటి తిరుపతి సొంత బిల్డింగ్ బోలా, కంప్లీట్ ప్రైవేటు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కదా, దాంట్లో జాయిన్ చేసినారు. 5 ఏళ్ళు ప్రతిష్టాత్మకమైన వాటి. మరి రాష్ట్ర స్థాయిలో పనిచేసే మెడికల్ కాలేజీలు అవసరమైతే పర్మిషన్ తీసుకొచ్చి ప్రైవేట్లో పెట్టి మళ్ళీ మొదలెట్టచ్చు కదా. కాబట్టి అది అర్ధరహితం. ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి ఉన్నటువంటి శ్రద్ధ కోసం ఇది అన్నాడు, అది చెప్పచ్చు. కానీ మెడికల్ కాలేజీల వరకు నో డౌట్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉందంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది కనిపిస్తోంది. హార్ట్ ఆపరేషన్స్, హై రిస్క్ ఆపరేషన్లు అన్నీ ప్రైవేటు వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నమాట నిజం. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పైన నమ్మకం కలుగుతుంది మాట నిజం. అయితే ప్రాథమిక వైద్యం మాత్రం ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. అంటే జ్వరం, మలేరియా ఇట్లాంటి చిన్న చిన్నవి ఇవన్నీ మెడికల్. ఇప్పుడు మనకు తిరుపతిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్ మీద విశ్వాసం ప్రజలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మా సిమ్స్ లో ఎందుకు, మీరు ఎప్పుడన్నా సిమ్స్ కు తిరుపతిలో రావాలనుకుంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు, సార్ తొందరగా అపాయింట్మెంట్ ఇప్పించండి అని. బర్డ్ ఉంది, రుయా ఉంది, కిటకిల్లాడుతూ ఉంటుంది. అంటే దానికి సంబంధించిన పేద ప్రజలు పోతున్నారు, ప్రాథమిక వైద్యం కోసం పోతున్నారు, సూపర్ స్పెషాలిటీ డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. రెండోది మెడికల్ కాలేజీల వరకు మీరు ఎక్కడైనా తీసుకోండి, నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ ఉందా, అపోలో మెడికల్ కాలేజ్ ఫ్రమ్ చిత్తూరు ఉందా, వీటికి లేని డిమాండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు ఎందుకు వస్తుంది? ఈరోజు కూడా మీరు విద్యార్థులకు ఎంసెట్ లేదా నీట్ ఉంది కదా, నీట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, తిరుపతి ప్రభుత్వం ఎస్వి మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, విశాఖ మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా ప్రభుత్వం ఉంది, ఇవి ప్రైవేట్ పెట్టండి, అపోలో మెడికల్ కాలేజీ, నారాయణ. ఎవరు ఆప్షన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ టాప్ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఆప్షన్ చేసుకుంటారు, టాప్ ర్యాంక్ స్టూడెంట్స్. మరి వాళ్ళు ఎందుకు పోవట్లేదు? కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉండాలనేది టాప్ ర్యాంకర్స్ ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ తెలియకుండా మనం అనుకునే దాని పని పూర్తి చేయడం కోసం మాట్లాడుకుంటే అది వారి ఇష్టం. ఏదేమిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల సేకరణ అనేది ఎఫెక్ట్ బాగానే పనిచేస్తుంది. అందువల్ల రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే కనిపిస్తుంది.